హలో వ్యూయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. కిజ్ అంటే ఫీమేల్ అని ఇంగ్లీష్లో అర్థం ఇచ్చారు. మనకి ఫీమేల్ అన్న అర్థం చూసినప్పుడు స్త్రీలింగం అని చెప్పుకోవచ్చు. అంటే ఆడవాళ్ళకి సంబంధించిన పదం అని స్త్రీలింగం. కిజ్ అంటే అమ్మాయి. కిజ్ ఎవలాత్ అంటే కుమార్తె. కిజ్ కార్దేశ్ అంటే చెల్లి లేదా అక్క. అక్కని ఆబ్లా అనడం నాకు తెలుసు, బట్ చెల్లిని ఏమంటారు అన్నది నాకు తెలియలేదు. ఎందుకు అంటే మనకు తెలుగులో అయితే కనుక మా చెల్లి ఉన్నది, లేదా మా చెల్లిలాగా అలాగా, లేదా మా చెల్లి ఇలా చేస్తుంది అలా చేస్తుంది, అట్లాగా చెల్లి అని పదాన్ని డైరెక్ట్గా వాడడం మనకు అలవాటు. కానీ వాళ్ళు పేరు పెట్టే పిలుస్తూ ఉన్నారు. చెల్లి అనే ఒక పదాన్ని, ఆ సంబంధాన్ని వాళ్ళు ఎక్కడ చెప్పినట్టుగా నాకు ఏ సీరియల్స్లోనూ దొరకలేదు. కిజ్ ఎర్కేక్ కరిషిక్ అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ కలిపి ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు చూసారా, కో ఎడ్యుకేషన్ అంటారు దాన్ని. కిజ్ ఎర్కేక్ కరిషిక్ అన్న. కిజ్ ఏన్ అనే పదాన్ని వాళ్ళు అక్క చెల్లెళ్ళు పిల్లలని ఏనే అన్నారు, అన్నదమ్ముల పిల్లల్ని ఏనే అన్నారు. అలాగే అక్క తమ్ముడు లేదా అన్న చెల్లి వాళ్ళ పిల్లల సంబంధంలో వాళ్ళ పిల్లలను కూడా ఏనే అనే అన్నారు. కాబట్టి కిజ్ ఏన్ అంటే మేనకోడలు అని వస్తుంది, లేదు కుమార్తె, నా కూతురు వరుస అవుతుంది, మా అన్న కూతురు మా తమ్ముడు కూతురు అలా చెప్పడము, లేదా మా అక్క కూతురు చెల్లి కూతురు అని చెప్పడానికి ఆ కుమార్తె వరుస వస్తుంది. మేనకోడలను కూడా వాళ్ళు ఏన్ అంటారు. కిజ్ ఏన్ అంటేనే మేనకోడలు. ఎర్కేక్ ఏన్ అంటే మళ్ళీ అది మాకు వాళ్ళకి సంబంధించిన పదము. మేనకోడల్లాగా మేనల్లుడు అని, లేదా కుమార్తెకు బదులు కుమారుడు అని, మా అన్న కొడుకు మా అక్క కొడుకు అట్లా చెప్పడం అన్నమాట. కిజ్గిన్ అంటే కోపం, అలాగే చిరాకు. ఈ రెండు ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్కి పనికొస్తాయి. అయితే మెరుపు, గ్లోయింగ్, దీన్ని కూడా వాళ్ళు కిజ్గిన్ అని చెప్తున్నారు. అలాగే ఫీమేల్లో కిజ్ అనే పదం ఒకటే కాకుండా కదిన్ అనేది ఇంకొక పదం అన్నమాట. ఆ కదిన్ అంటే అది కూడా ఫీమేల్కి సంబంధించిందే, ఆడవాళ్ళు అని. అలాగే ఎరగేన్ అంటే అది టీనేజర్కి చెప్పే పదము. ఇంకా బయాన్ అని ఇంకొక పదం ఉన్నది, అది కూడా ఆడవాళ్ళకి సంబంధించిందే. నేను ఈ బయాన్ అనే పదాన్ని ఎక్కడ చూశాను, బయట హోటల్స్ దగ్గర టాయిలెట్స్ ఉంటాయి చూసారా, అక్కడ మగవాళ్ళకి అదామ్ అని రాసినట్టున్నారు, బట్ లేడీస్కి మాత్రం బయాన్ అనే రాశారు. అలాగే గేంజ్ కదిన్ అంటే వయసులో ఉండే ఆడామే అని. అలాగే కదిన్ అనే పదానికి హనీమ్ అనే ఇంకొక పదాన్ని చేరుస్తారు. ఎట్లా హనీము అంటే ఆవిడ గారు లేదా మేడం అని సంబోధించడానికి. ఊరికనే కదిన్ అనకుండా హనీమ్ అంటారనమాట. అలాగే కిజ్, దెలి అంటే పిచ్చి అని. ఆ పిచ్చి అన్నది
మెంటల్ ఇల్నెస్ అయ్యిందనుకోండి, ఇది పిచ్చి పిల్లరా అంటారు. లేదు, అమాయకత్వాన్ని కూడా వాళ్ళు కిస్ అంటే అమాయకురాలు, పిచ్చి పిల్ల అని చెప్తారన్నమాట. నేను ఇంతకుముందు ఏంటది టర్కిష్ ఇన్ తెలుగు అనే కొన్ని ఎపిసోడ్స్ చేశాను. మీరు దాన్ని కూడా, ఆ సైట్ను కూడా విజిట్ చేశారు అంటే మీకు నేను ఇంతకుముందు చేసిన ఇంకొన్ని వీడియోస్ కనిపిస్తాయి. మీరు దాన్ని కూడా ఫాలో అయ్యి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోండి.